అనకాపల్లి బీజేపీ లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ ఈ రోజు ఆయన రాకతో బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఆయనకు గజమాల వేసి సన్మానం చేసి స్వామివారి దర్శనార్థం ఆయన వెంట వెళ్లారు. దేవస్థానం ఆవరణమంతా నాయకులు కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. ఒంటిమిట్ట టీడీపీ నాయకులు మాజీ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య పోబినేని సుబ్బమ్మ గజమాలతో సన్మానం చేయడం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి దేవస్థానాన్ని వారి కుటుంబ సమేతంగా ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు గౌరవప్రదంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకుని ప్రధాన అర్చకులు ఒంటిమిట్ట దేవస్థానం చరిత్ర చెప్పడం జరిగింది. కొమర వెంకట నరసయ్య మాట్లాడుతూ, నా పిలుపు మేరకు విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు అని తెలపడం జరిగింది. కాదు రాములవారి ఇక్కడ పెట్టారని అతను ఇక్కడ 3 కిలోమీటర్లు మలకాటపల్లి అని అతను బయట భయం చేసుకుంటుంటే అప్పుడు కలెక్టర్ గారు దర్శనానికి వచ్చాయని చెప్పి అతను తక్కువ కూడా సురభి అప్పుడు ఉండే బ్రాహ్మణులు కానీ మత పెద్దలు కానీ మత గురువులు కానీ అటు తోసేశారట బస్టాండ్ వైపు మాల ఓపెన్ను ఇట్లా బాగా తీసినాక ఇటు ఉండే రాముల వారు ఆ పక్క తిరిగారట. ఏం స్వామి, నాకు మనసు ప్రధానము, కులము, మతము, ప్రాంతము కాదని అప్పుడు మాల ఓపెన్ ఇక్కడ పిలుచుకొనేసి మేనతనాలతో వచ్చిన అతను పాట పడినాయంట. రామ 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 రామాయణుట నా వంతు, ఏకశిలాలయ రామానను సంరక్షించు నీ వంతు, రామ 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 రామాయని గణిపేపడి సాష్టాంగ నమస్కారం చేయడం నా వంతు, రారా పుత్రాయని కౌగడి చర్చు నీ వంతు, రామ 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 రామాయని రాముని పాదం బట్టండి యమునికి నామం పెట్టినాట. ఈ మతాలు భయపడాలి. మేము కమిషన్ ముస్లిము రాముడు పిలిస్తే పరిగానే బాగు చూపించాడు. అందుకే ఇక్కడ ప్రతి ఫ్రైడే ముస్లింస్ వస్తుంటారు, క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు అందరూ వస్తారు. ఒకసారి జగద్గురు ఆదిశంకరాచార్య ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేశారు శంకరాచార్య వారు. ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మాట. ఇది వచ్చి ఒక ప్రశ్న వేశారు, జ్ఞానం ఎక్కడ లభిస్తుందని. అందరూ రకరకాల సమాధానం చెప్పారు. అప్పుడు శంకరాచార్య వారు మీ సమాధానం బాగున్నాయి, పరిపూర్ణంగా తోతం లేదని శ్లోకం చెప్పారు. ఇక్కడ మధులుప్తో యథా బృంగ పుష్పంతి వజ్ర జ్ఞానలుప్తో దదాసి గురు గురుపంతి వజ్రతని. అంటే తేనెటీగంది మకరందం కోసము, తేనె కోసము మామిడి పుష్పం మీద వాడుతుంది, వేప పుష్పం మీద వాడుతుంది, తంగేడు పుష్పం మీద వాడుతుంది. 10 పుష్పం వాలి ఆ పుష్పంలో మకరం లేదనుకోండి వెళ్ళిపోతుంది, కానీ పుష్పాన్ని నిలపతుంది. అట్లాగా మనకు జ్ఞానం కావాలంటే వీడి హిందువా, వీడి ముస్లిమా, వీడి క్రిస్టియనా అవసరం లేదు, అందరినీ అప్రోచ్ కావాలి. అందరి దగ్గర జ్ఞానం ఉంటుంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలంటూ ఇక్కడ అక్కడ మకరం సేకరించి మనకి ఎట్లా ఇస్తుంటే మనకి జ్ఞానం కావాలంటే అందరినీ అప్రోచ్ అయ్యి మంచి విషయాలు మైక్లో చెప్పాలి, చెడ్డ విషయాలు చెవులుగానే మాట్లాడకూడదు. పాజిటివ్ థింకింగ్ ఈజ్ గాడ్ అని విశేషం. సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, డియర్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ. We cannot see anywhere in the world అని శ్రీరామ శ్రీరామ విపుల విపుల పుణ్యతీర్థనివాసితస్య కోదండహస్తాయ వరే జగద్గధారణే శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ
విపుల విపుల పుణ్యతీర్థనివాసితస్య కోదండహస్తాయ వరేత ఖడ్గధారణే శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఒక్క నిమిషం వీళ్ళెవరు అసలు మధ్యరంగంలో పెట్టు మధ్యరంగంలో శాల్వ ఉంది దాంతో ఓకే సైడ్ రండి సైడ్ కూర్చోండి కూర్చోండి సైడ్ 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 రా లైన్లో కూర్చున్నారా సైడ్ పోమను